నేను మీ సంధ్య తండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే రో వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 4:15 నిద్ర లేచాను. లేవంగానే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకొని మాపింగ్ చేసి గేట్ ముందు కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు 4కి నిద్ర లేచి 5 దాకా ప్రశాంతంగా ఇల్లు క్లీన్ చేసుకుంటాను కదండి. కానీ ఈరోజు ఒక 15 మినిట్స్ లేట్ అయిపోయేసరికి చాలా హడావిడిగా స్పీడ్గా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే నేను 4కి నిద్ర లేచిన 4:30కి నిద్ర లేచిన 5కి అంతా ఇల్లు క్లీనింగ్ చేసుకునేటట్టే నా టైమింగ్ సెట్ చేసుకుంటానండి. 5కి అంతా ఇల్లు క్లీనింగ్ అయిపోతే ముగ్గు పెట్టడానికి వస్తే ఒక 5:15 అయిపోతుంది. ఇంకొక 35 మినిట్స్ లోపు ప్రశాంతంగా హెడ్ బాత్ చేసేసుకొని ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అనేసి అలా టైమింగ్ అయితే సెట్ చేసేసుకుంటాను. 5:40 కల్లా ఇంట్లో నిత్య దీపం అయిపోయేలా చూసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు ఇక్కడ ముగ్గు పెట్టడానికి వచ్చేటప్పటికైతే టైం అయితే 5:10 అయిపోయిందండి. ఈ ముగ్గు అయితే చాలా సింపుల్ అనేసి ఈ ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ ముగ్గు చెప్పే కంటే చూస్తేనే చాలా బాగా అర్థమవుతుందండి. 9 చుక్కలు 9 వరుసలు పెట్టేసి ఇలా వేసుకోవాలన్నమాట. ఈ ముగ్గు అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి. ముగ్గు రాని వాళ్ళైనా ఇలాంటి ముగ్గులు ట్రై చేయండి. చాలా బాగా కనిపిస్తాయి అనమాట. చిన్న ముగ్గులు అయినా కానీ గ్రాండ్గా కనిపిస్తాయి. ఈ ముగ్గు ఏం లేదండి, మీకు ఇక్కడ మిస్టేక్ అయ్యి అక్కడ మిస్టేక్ అయినా ఈ ముగ్గులో ఏమి కాదనమాట, కవరింగ్ అయిపోతుంది. అంత బాగుంటుంది అనమాట ఈ ముగ్గు అయితే. ఇంకా ఈ మంత్ మొత్తంలో ఒక్కసారి కూడా ఇలాంటి ముగ్గులు వేయలేదు అనేసి ఇంక ఇలాంటి ముగ్గు అయితే వేసానండి. తర్వాత ఇంకా మధ్యలో కూడా ఒక ఫ్లవర్ అయితే వేసేసాను. మధ్యలో హైలైట్ చేశాను కాబట్టి సైడ్లో చాలా సింపుల్గానే వేసుకుంటానండి. ఫైనల్గా ముగ్గు ఎలా ఉందో కూడా చూసి కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నానండి. ఏంటనంటే నేను మంత్రాలయంలో ఇన్స్టాంట్ మెహందీ అనేసి పెట్టించుకున్నాను అనేసి చూపించాను కదా, షార్ట్ పెట్టాను కదండి. అది అంత రీచ్ పోతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా మంచి కమెంట్స్ వచ్చాయి ఆ షార్ట్కి అయితే. చాలామంది మేము కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసామండి, ఇదే చేసామనేసి చాలామంది కమెంట్ చేశారండి. కానీ ఇంకొంతమంది ఎలా చేశారంటే, మీరు ఇచ్చింది 17 కదా, 700 కాదు కదా, వాళ్ళేమి అంటే బెగ్గింగ్ ఏం చేసుకోలేదు కదా, ఇంకా బెగ్గింగ్ చేసుకునే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు చేసుకునే వాళ్ళే చాలా మంచిది కదా అనేటట్టు అయితే కమెంట్ చేశారండి. కానీ నేను ఆ ఉద్దేశంతోనే అస్సలు ఆ షార్ట్ చేయలేదన్నమాట. ఏమనంటే అంత వితిన్ మినిట్స్లో అలా ఎలా మోసం అంటే మన మాట మనకే చెప్పి, అందులోనూ ఏంటనంటే నాకు వాళ్ళు చెప్పేటప్పుడు నిజం చెప్తున్నా అండి, వాళ్ళు ఏమన్నారంటే 2 రూపీస్ ఇన్స్టాంట్ మెహందీ అన్నారు. నేను సరేలేని నేను కూర్చున్న తర్వాత నేను చెప్పినట్టే వాళ్ళు పెట్టాలి కదండి. అంటే నాకు ఏదైతే ఎంచుకుంటానో అదే వాళ్ళు పెట్టాలి కదా. కాదు, వాళ్ళు అలా చేయలేదనమాట. నా చేతిని వాళ్ళ చేతుల్లోకి అలా లాగేసుకొని మన మాటలు అస్సలు వినకుండా చేతులను వదలకుండా స్పీడ్గా పెట్టేస్తున్నారనమాట. మొత్తం పెట్టేసిన తర్వాత 70 అయిందన్నారు. చాలా కోపం అండ్ చాలా బాధ కూడా అనిపిస్తుందండి. నేనైనా ఓకే అంటే మాకు మంత్రాలయం చాలా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకొక 4-5 పిల్లలు ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళకైతే 300 అనేసారండి. ప్రతి ఒక్కరికి అంతే బడ్జెట్ ఉండదు. అంటే ఒక టూర్కి మనం వెళ్ళాలి అంటే మన మనీ ఇంత అని సెట్ చేసుకొని వెళ్ళి ఉంటాము. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేసి నేను మీకు చెప్పాలి అనేసి నాకు జరిగింది మీతో షేర్ చేసుకున్నాను తప్ప నేనేదో వాళ్ళకి 70 ఇచ్చేసి మొత్తం మోసపోయాను, నాకు చాలా అంటే నష్టం జరిగిపోయింది, నా ఆస్తికి నష్టం జరిగిపోయింది అనేసి నేను చెప్పలేదండి. నీ ఆస్తి వాళ్ళు ఏం రాపించుకోలేదు కదా అనేసి అన్నారనేసి చెప్తున్నాను అనమాట. నేను ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పేదైతే 2 రూపీసే కానీ వాళ్ళు మీకు అట్రాక్ట్ చేస్తారు అనేసి నేను మీకు తెలియాలి అనేసి అలా చెప్పానండి. అంతే తప్ప ఇంకేమీ లేదనమాట. అందులో నాకు చాలామంది టూరిస్టులకు వస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చూసుకోండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళని పట్టేసుకుంటే చాలా కష్టము. వాళ్ళు ఒక్కసారి వేసేసిన తర్వాత ఇచ్చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఉంటారనమాట అక్కడ కూర్చొని. ఇంకా మనం కనుక ఇవ్వకపోతే అది పెద్ద గొడవ అయిపోతుంది. అందుకు ఒకసారి చూసుకోండి. మీ దగ్గర పిల్లలు ఉంటే కూడా పిల్లలు కూడా పెట్టేసి వాళ్ళు మనీ అడుగుతారు. పెట్టేసిన తర్వాత మనం ఏమి చెప్పినా వాళ్ళు విన్నారండి. వాళ్ళ బ్యాచ్ అక్కడ దండి ఉంటుందన్నమాట. అందుకు అదొక్క ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఇంకా మీరు ఏమీ దీని గురించి అయితే తప్పుగా అనుకోకూడదు అనుకుంటున్నాను. నేనైతే చాలా పాజిటివ్గానే చెప్పానండి నాకు జరిగింది. ఇంకా అదైతే మాత్రం చెప్పాలనుకున్నాను ఈరోజు వీడియోలో. తర్వాత అయితే మాత్రం ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే పిల్లలకైతే ఈరోజైతే టైం లేదు అనేసి అయితే ఇంకా ప్యాన్ కేక్స్ అయితే వేసి ఇచ్చానండి. ప్యాన్ కేక్స్ అంటే నేను మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాను కదా చాక్లెట్ ఫ్లేవర్ ప్యాన్ కేక్ మిక్స్ని, దాన్నే కొద్దిగా పాలు వేసుకొని పాలతో మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ప్యాన్ పై వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కానీ నిజం చెప్పాలి అంటే అప్పటికప్పుడు మీకు టైం లేనప్పుడు మాత్రమే ఇలాంటివి చూసి
చేసుకోండి. మీరు కనుక ప్రతిరోజు ఇలాంటివి చూస్ చేసుకుంటే అస్సలు మీకు వర్కౌట్ అసలు బాగుండదు అనమాట. ఇది అంటే ఎలా అన్నానంటే టేస్ట్ వైజ్ కాదండి, చాలా కాస్ట్ అనిపించింది ఇది కూడా. ఎందుకనంటే అది 14 పడిందండి నాకు ఈ కాస్ట్. మా పిల్లలు ఇద్దరికే సరిపోయిందనమాట అవి రెండు. ఇంకా మార్నింగ్ టైమ్స్లో ఇంకా నాకు హడావిడి ఉంది కాబట్టి చేపించాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలా పిల్లలకైతే మాత్రం ఈరోజు టిఫిన్లోకి అయితే ప్యాన్ కేక్స్ ఇచ్చేసానండి. ప్యాన్ కేక్స్ పైనే నేను ఏం చేశానంటే అది చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి, అది వేసాను అనమాట, హర్సీస్ది. అది వేసి ఇచ్చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఈరోజు అయితే పప్పు అండ్ రైస్ పూతగడ్డ కర్రీ చేస్తున్నానండి. పూతగడ్డ కర్రీని నేను స్పెషల్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే మన వీడియోస్లో ఉంది కాబట్టి. పూతగడ్డ కర్రీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రతి చాలామంది నేను గమనించింది ఏంటంటే పూతగడ్డని చేస్తారు కానీ అందులో ఉండే కింద ఆకులు ఉంటాయి కదండి, అవి చేయరనమాట. అవి కూడా ఒకసారి వేసుకొని చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందో మీకే తెలుస్తుంది. బాగుంటుంది అనమాట. అది వేస్తే కూడా చాలా బాగుంటుంది, అచ్చం గోబీ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈరోజైతే అన్ని కర్రీస్ కూడా బాగా కుదిరాయి. ఇంకా మధ్యాహ్నం మొత్తం అయితే మాత్రం నాకు ఈరోజు టైలరింగ్ వర్క్ ఉందండి. మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీ కామెంట్స్ గురించే మాట్లాడుకుంటున్నామండి. ఇలా ఎలా అనుకున్నారు అనేసి అంటే అనుకున్నారు అనేసి ఇక్కడ మాట్లాడుకుంటూ అయితే క్యాబేజ్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నానంటే క్యాబేజీ పకోడీ వేద్దాం అనుకున్నానండి, క్యాబేజీ బజ్జీలా వేసుకుందాం అనుకున్నాము. అందుకైతే మాత్రం అలాంటి పకోడీ అలాంటివి చేసేయడానికి మనకు ఛాన్స్ ఉండదులేండి, ఓన్లీ కలిపించేంత వరకే మన బాధ్యత. మొత్తం అంతా వేసేదైతే మా హస్బెండే. చాలా వీడియోస్లో చెప్పాను కదా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేయడం తనకి చాలా ఇష్టం అనేసి, అందుకైతే తన కోసం అయితే మొత్తం కటింగ్ చేసి కలిపిచ్చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నానండి మొత్తం అంతా. 10 రూపీస్ క్యాబేజీతో అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు క్యాబేజీ పకోడీలోకి నేనేమేమి తీసుకుంటానో చూసేద్దరు కదండి. 2 స్పూన్స్ కార్న్ పౌడర్ తీసుకోవాలి, 2.5 స్పూన్స్ 3 స్పూన్స్ దాకా శనగపిండి తీసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత కారం వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వంట సోడా అయితే పించ్ ఆఫ్ వేసుకోండి అంతే. ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా ధనియా పొడి కూడా వేసేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ దాకా. తర్వాత అయితే బియ్యం పిండి అయితే నేను ప్రతి దానిలోకి అంటే పకోడీలోకైనా బజ్జీల్లోకైనా ఖచ్చితంగా వేస్తానండి. బియ్యం పిండి అయితే మీ ఆప్షనల్ అనమాట. నాకు బియ్యం పిండి వేస్తేనే అవి క్రిస్పీగా వచ్చినట్టు టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకు బియ్యం పిండి కూడా ఒక గుప్పెడైతే వేసాను. ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే బాగా స్మాష్ చేస్తూ కలపండి. ఎంత స్మాష్ చేస్తారంటే అంత స్మాష్ చేయండి. ఎందుకనంటే క్యాబేజీలోనైనా ఆనియన్లో ఖచ్చితంగా వాటర్ ఉంటాయండి, వాటితోనే సరిపోతుందన్నమాట క్యాబేజీ పకోడీకి వేయడానికి వాటర్ శాతం. కానీ పైనుంచి మొత్తం కలుపుకున్న తర్వాత 2 చుక్కలంతా వాటర్ చల్లేసుకొని కలిపేసుకోండి. మొత్తం అలా కలిపి పెట్టేశానండి. మా హస్బెండే డీప్ ఫ్రై చేస్తాడు అనేసి నేనైతే ఇక్కడ బీట్రూట్ రోటీ చేస్తున్నాను. మీకు ఏమైనా ఈ బీట్రూట్ రోటీ నేను ఎలా చేయాలి అనేది మీకు కావాలి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే వ్లాగ్లా మాత్రమే మొత్తం షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా బీట్రూట్ రోటీ చేయడం అయితే కంప్లీట్ అవ్వగానే ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేశానండి. తనే వేస్తాడు అనేసేసరికి ఇంకా నేనైతే స్పీడ్గా బీట్రూట్ రోటీ అయితే చేస్తున్నాను అనమాట. నాకు నార్మల్ రోటీస్ కంటే ఇలా బీట్రూట్ రోటీ అయినా పాలక్ రోటీ అయినా ఎలాంటి వెజిటేబుల్ రోటీస్ అయినా మేతి రోటీ అయినా నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. అలాగే చాలా రోటీస్ వచ్చేసి చాలా స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తుందండి నా వరకైతే. అందుకు నేను మోస్ట్లీ అసలు రోటీస్ ప్లెయిన్గా ఉండేటట్టే చూసుకోను. అందులోనూ మీ పిల్లలకి ప్రతిరోజు నేనైనా సరేనండి పిల్లలకి బీట్రూట్ ఇవ్వాలి. బీట్రూట్ చేసేంత జ్యూస్ చేసేంత టైం నాకు ఉండదు. ఒక్కొక్కసారి ఆకుకూర ఒక్కొక్క రోజు చేసి ఉంటాను, చేసి ఇవ్వను. అంటే పాలకూర పప్పు అలాంటివి చేసి ఇవ్వను. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రోటీస్లోనైనా వేసి ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా తినేస్తారు, మనం కూడా తినేస్తామండి. తర్వాత ఇక్కడ ఇంకా నా రోటీస్ కంప్లీట్ అవ్వకముందే మా హస్బెండ్ వచ్చాడనమాట. వచ్చేసి తను కూడా పక్కనే వెయిట్ చేస్తున్నాడు. నేను కూడా ఒక సైడ్ అయితే రోటీ అయితే వేసేసుకున్నాను. వేసేసి ఇదైతే ఫైనల్గా రోటీ కూడా కాల్ చేస్తున్నాను. ఫైనల్గా రోటీస్ అయితే 5 అయ్యాయండి, సరిపోతాయి అనమాట. మార్నింగ్ కూడా ఉంటాయన్నమాట ఇంకా 2 అయితే. ఇంకా ఇక్కడైతే నేను తింటున్నాను కదండి, మా ఇద్దరికి ఇక్కడ కొద్దిగా ట్రాష్ జరిగిందనమాట. ఎందుకనంటే నేను చేసేటప్పుడే తినేస్తాను, తినేసిన తర్వాత తన బాధ నేను తినేటందుకు కాదు, తిన్న తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకుంటాం కదండి డిన్నర్ టైంలో. నాకు అప్పటికంతా మొత్తం కడుపు నిండిపోయింది, నేను తిననేస్తాను అనమాట. ఇంకా ప్రతిరోజు ఇలాగే
ప్రతిరోజు అంటే మేము ఇలా ఏం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా ఖచ్చితంగా చేసేటప్పుడు మొత్తం తినేస్తాను. అంటే నేను ఎంతైతే తినగలుగుతానో అంత తినేస్తాను. వాళ్ళతో పాటు కూర్చొని మళ్ళీ డిన్నర్ అయితే చేయను అనమాట. అందుకు మా హస్బెండ్ ఈరోజు స్టార్టింగే చెప్పాడు అస్సలు తినొద్దు నువ్వు అనేసి. అందుకు నన్ను తినొద్దు అంటావా అనేసి నాకు కొద్ది కోపంలో అలాగే ఉన్నానండి. అయినా నా నోరు ఆగుతుందా మధ్యలో టేస్ట్ చూస్తాను అనేసి అలా తింటూనే ఉన్నాను అనమాట. ఈరోజు కూడా తనకేమో మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అందరం కూర్చొని తినేటప్పుడు నువ్వు కూడా తినాలి అనేటట్టు తను ఉంటాడనమాట. ఇంకా తర్వాత నా రోటీస్ కంప్లీట్ అవ్వగానే ఆయిల్ అయితే షిఫ్ట్ చేసేస్తానండి. ఈ సైడ్ అయితే పెట్టేస్తాను అనమాట ఆయిల్. అచ్చం ఇలాగే చేసుకోండి, కంపల్సరీ మీకు చికెన్ పకోడా టేస్ట్ ఖచ్చితంగా తలపిస్తుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది క్యాబేజీ పకోడీ కూడా. ఎంత టేస్ట్ ఉంటుందంటే నిజంగా చాలా బాగా నచ్చుతుందండి. ఇందులోకి మీరు వాటర్ అయితే అస్సలు వేసుకోకండి, ఓన్లీ మీ చేతులు తడుపుకోవడానికి మాత్రమే యూజ్ చేయండి. ఇంకొకటి ఇందులో కంపల్సరీ కార్న్ పౌడర్ యూజ్ చేయండి. కార్న్ పౌడర్ యూజ్ చేస్తే మీకు అచ్చం చికెన్ పకోడీ లాగా వస్తుందన్నమాట కార్న్ పౌడర్ యూజ్ చేస్తే. ఇంకా తర్వాత అయితే మాత్రం తను వేసేసరికి నాకు టైం బీట్రూట్ తోటి అయిపోయేసరికి నాకు టైం చాలా ఉంది అనేసి నేనే వేస్తున్నాను, తనైతే వేస్తున్నాడు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా చిప్పుడు చూసినా తినాలనిపిస్తుందండి, అంత బాగుందనమాట ఈరోజైతే క్యాబేజీ పకోడీ. ఇంకా ఇదైతే మేము డిన్నర్లోకే చేస్తున్నామండి. అంటే మార్నింగ్ నుంచి పని ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ఇలా ఏదో ఒకటి స్పెషల్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా నేను తర్వాత కూడా నేను తినకుండా ఊరుకుంటే ఇంకా మళ్ళీ తను కూడా తిన్నాడు అనమాట. తను నాతో పాటే తను కూడా తినిపించేస్తున్నాడు. ఇంకా తర్వాత నేను రోటీ పెట్టేసుకొని తినేస్తున్నానండి. పిల్లలకైతే మాత్రం ఆల్రెడీ చేసుకుంటూనే పెట్టేశాను. పిల్లలు అయితే తినేసారు. తినేసిన తర్వాత మా కోసం కూడా చేస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా ఇలాంటివి చేసినప్పుడు మా హస్బెండ్ చెప్పేది ఏంటంటే కరివేపాకును వేయించేసుకోవాలి అండ్ పచ్చిమిర్చిని కూడా వేయించేసుకోవాలి. మనం ఎంత చిన్న వంట చేసుకున్నా అది రెస్టారెంట్ స్టైల్లో రావాలి, అదే టేస్ట్ రావాలి అంటే ఇలాంటి ఫైనల్ లుక్స్ ఇస్తేనే వస్తాయి అంటాడనమాట. అందుకోసం అయితే తను చేస్తేనే లేండి ఇవన్నీ, అంటే కరివేపాకు అయినా పచ్చిమిర్చి అయినా వేయించేసేది. నేనైతే నార్మల్గా చేస్తామన్నమాట అంతే. ఇంకా చూసారు కదా కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేయించేసి దీనిపై అయితే వేసేసుకొని తినేసేయడమే. ఇంకా చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయండి. కంపల్సరీ ట్రై చేయండి. ఎప్పుడు ఆనియన్ పకోడీనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అనమాట. అందులోనూ ఆనియన్స్ కూడా చాలా కాస్ట్ అయిపోయాయి కదండి. మీ సైడ్ ఎంత ఉన్నాయి ఆనియన్స్? మా సైడ్ అయితే 100 రూపీస్కి 3 kgs వస్తున్నాయండి. మీ సైడ్ ఆనియన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో కూడా చెప్పేసేయండి. చూసారు కదా ఫైనల్గా అయితే మొత్తం అన్నీ పిల్లలు తినేసిన తర్వాత ఇన్నాయి, పక్కకు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో వేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, అంటే బ్లాక్ ప్లేట్లో వేసేసరికి ఇంకా బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. ఈ రోజుటి వీడియో మీకు ఏమైనా ఖచ్చితంగా షేర్ చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా నేను వేసుకున్న చేతికి పెయింట్ మొత్తం అప్పటికే పోయిందండి. ఆ పెయింట్ గురించే వచ్చిందనమాట ఇదంతా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్.